మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అది ఓన్లీ పెద్దవాళ్ళకి అర్థమైతే చాలా, ఈ పిల్లలకి, అలాగే టీనేజర్స్‌కి కూడా అర్థమయ్యే యాక్టివిటీస్ ఏమన్నా చేస్తున్నారా? ఈ రోజున మేము చేసే యాక్టివిటీస్ ఒక వర్గాన్ని టార్గెట్ చేసి చేయట్లేదండి. హ్మ్. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళని టార్గెట్ చేసి చేయట్లేదు. హ్మ్. యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది సనాతన ధర్మం అనేది. హ్మ్. ఈ రోజున సద్గురు ఆశ్రమానికి మీరు వెళ్ళండి. హ్మ్. అక్కడ అందరూ ఎవరున్నారు? ముసలోళ్ళు ఉన్నారా? యూతే ఉన్నారు కదా! సద్గురు దాకా వెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళకొచ్చింది అంటే వాళ్ళకి కారణం ఏంటి? హిందుత్వం అనేది ఆచరించదగినది అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టేగా. అలాగే మా హిందూ సంఘాల్లో చూసుకుంటే మేము పోరాటం అంటే నేనొక్కడినే కూర్చుని లేకపోతే నాలాగా సంస్థ అధ్యక్షులు మాత్రం కూర్చొని చేసే పోరాటాలా? హ్మ్. మాకు బలంగా సమాజంలో గ్రౌండ్ సపోర్ట్ ఉంది కాబట్టే గదా! మేము చేసే పోరాటాలకి అంత గుర్తింపొస్తా ఉంది. హ్మ్. గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, అక్కడ పెద్దవాళ్ళు మాత్రమే కాదు, పెద్దవాళ్ళు వాళ్ళ స్థాయిలో మాకు ఆర్థికంగా సహకారం అందిస్తా ఉంటే, యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళందరూ గూడా మా కార్యక్రమాల్లో నేరుగా వాళ్ళొచ్చి పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు.